దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోందా? 2020 నాటికి వారిని తుడిచిపెడతామంటూ అమిత్ షా వ్యాఖ్యలు నిజమవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని రోజులుగా మావోయిస్టులను ఏరివేత దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వరుసగా ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతుండగా వేల సంఖ్యలో లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో 11 మంది మహిళలు, 20 మంది పురుషులున్నారు. ఘటనలో మరికొందరు మావోలు గాయపడినట్టు సమాచారం. మరికొందరు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్టు సమాచారం. డిఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలు జల్లెలు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే ఛత్తీస్గఢ్ లో వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్న పరిస్థితి, దీంతో మావోయిస్టుల పట్టు కోల్పోతున్నారు అనుకోవచ్చా? 2026 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తానంటూ అమిత్ షా మరోసారి చెప్పారు. ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో అటు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు తుడిచిపెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఆ దిశగానే అటు భద్రతా దళాలు కూడా విస్తృతంగా కోమింగ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జనవరి 2025 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుల వరకు కూడా అనేక మంది కీలక నాయకుల్ని మావోయిస్టు పార్టీ కోల్పోతుంది. మరోపక్క హిడ్మా లాంటి నాయకులు కూడా ఇకపై మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. ఇటీవల అటు ఆంధ్ర ఏఓబి బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందడం, ఇప్పుడు నిన్న ఇంద్రావతి నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 31 మంది మృతి చెందడం, అందులో రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అక్కడ తెలంగాణ కమిటీకి సంబంధించిన సమావేశం జరుగుతుందన్న పక్కా సమాచారంతోనే ఇంద్రావతి నేషనల్ పార్క్ వద్ద ఒక్కసారిగా అటు బస్తర్ ఫైటర్స్తో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కోమింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. గడిచిన 4 రోజులుగా నిన్న ఒక్కసారిగా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. జరిగిన కాల్పులలో మొదటగా 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అనేక మృతదేహాలు లభ్యమైనాయి. దాదాపుగా 31 మంది మావోయిస్టులు అక్కడ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా చెప్తున్నారు. 2 జవాన్లు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కగార్ను కొనసాగించడానికి అటు భద్రతా దళాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అటు అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతూ మావోయిస్టు అగ్రనాయకులను అందరినీ కూడా ఏరివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే జనవరి 4వ తారీఖున అబుజ్మాట్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో అటు మహిళలతో సహా 5 నక్సలైట్లు మృతి చెందారు. ఒక డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందాడు. ఈ తర్వాత మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ప్రతీకారంగా అటు మావోయిస్టులు కూడా జవాన్లపైకి ఐఈడి ప్రయోగించడంతో, ఐఈడిని పెట్టడంతో జనవరి 6వ తారీఖున 8 మంది జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత 9వ తారీఖు సుక్మా బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ కూడా భారీగా మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. జనవరి 12వ తారీఖున ఇప్పుడు బీజాపూర్లోనే మాడేడ్ ప్రాంతంలో 2 మహిళా నక్సలైట్లతో పాటు 5 నక్సలైట్లని మట్టుపెట్టారు. జనవరి 16వ తారీఖున ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కాంకేర్లో 18 మంది మావోయిస్టులు, ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. అందులో చాలామంది అగ్రనాయకులందరూ కూడా మృతి చెందారు. ఇక మొన్న 21వ తారీఖు కూడా గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది నక్సలైట్లు మృతి చెందడం, ఇట్లా వరుసగా ఎన్కౌంటర్లలో అగ్రనాయకులందరూ కూడా చనిపోవడంతో పాటు అనేక మంది మావోయిస్టులు లొంగుబాటు పడుతున్నారంటూ ఇప్పటికే
బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఇంకా కేవలం 10ల సంఖ్యలో అక్కడక్కడ ఉండే అవకాశం ఉంటుంది. వారిని కూడా త్వరలోనే తుడిచిపెట్టేస్తామంటూ భద్రతా దళాలు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే మావోయిస్ట్ పార్టీ మాత్రం ఇంతవరకు జరుగుతున్న ఎన్కౌంటర్లపైన ఎటువంటి ప్రకటన చేయలేదు. కొన్ని ప్రజా సంఘాలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మావోయిస్టులందరినీ కూడా పట్టుకెళ్లి కాల్చి చంపుతూ అది ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇటీవల జరుగుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ కూడా అటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ మావోయిస్టుల ఏరువెతకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేస్తాం మావోయిస్టులను అంటూ అటు మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఈ కోమింగ్ ఆపరేషన్లు అయితే జరిగే అవకాశం ఉంటుంది. నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో ఇంకా కూడా భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది మావోయిస్టులు నిన్న ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా అటవీ ప్రాంతంలోనే దాక్కొని ఉండొచ్చన్న కారణంతో అక్కడంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రసూన పవన్, అయితే సుమారు 6 నెలల కాలంలో ఎంతమంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చు? ఖచ్చితంగా మనం జనవరి మొదటి నుంచి కనుక ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే గడిచిన నెల రోజుల్లోనే దాదాపుగా 81 మంది దాకా మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో అగ్రనాయకులు ఉండడం మావోయిస్టు పార్టీని కొంత కలవరపెడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రతికూల వాతావరణంలో అడవుల్లో కొనసాగాల్సి వస్తుంది. అటు ప్రజా సంఘాల నుంచి కానీ సాధారణ ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు భారీ ఎత్తున అటు భద్రతా దళాలను అడవుల్లో మోహరించడం, అటు డ్రోన్లతో అటు సర్చ్ ఆపరేషన్లు చేయడంతో మావోయిస్టులందరూ కూడా దొరికిపోతున్న పరిస్థితి వాళ్ళ ఆచూకీ తెలిసిపోతుంది. దాంతో ఎన్కౌంటర్లు తరచూ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద అయితే మావోయిస్టు పార్టీ అయితే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా అటు భద్రతా దళాలకు ఎదురుదాడి చేసినప్పటికీ కూడా భద్రతా దళాల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో ఏమాత్రం పోల్చుకోలేం ఆ మావోయిస్టుల దగ్గర ఉండే ఆయుధ సంపత్తిని. దాంతో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా అటు బస్తర్ లోపల అటవీ ప్రాంతాల్లో అనేక మంది మావోయిస్టులు ప్రస్తుతం అయితే తలదాచుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. భద్రతా దళాలు వాళ్ళందరినీ కూడా ఏరివేసే పనులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా కూంబింగ్ని విస్తృతంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ పవన్.